అప్పుడు ప్రజాచైతన్యం సార్. సార్ మీరు గత 2 రోజుల నుంచి సర్వే అని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్ అని గత కొన్ని ఛానల్స్‌లో చెప్తా ఉన్నారు. అసలు ఎంతవరకు సర్వే మీరు చేయగలిగారు? అసలు నంబర్స్ రియల్ ఫ్యాక్ట్ నంబర్స్ ఎంతవరకు వచ్చాయి? మీరు గత 2 రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నాం. సర్వే నిర్వహిస్తున్నాం. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి ఏది అని. దాని వరకు మాకు ఫలితాలు బాగానే వచ్చినాయి. ఇంకా మేము స్టిల్ కంటిన్యూ పోస్ట్ పోల్ ఇంకా చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మామూలుగా మొదట చేసింది, తర్వాత ప్రీ పోల్ చేసాము, తర్వాత ఎగ్జిట్ పోల్ చేయలేదు. మేము పోస్ట్ పోల్ చేస్తున్నాము. దాదాపు అయిపోయింది. ఇంకా ఇవాళ కూడా కొన్ని నియోజకవర్గాలు పోస్ట్ పోల్ చేస్తున్నాం. అంటే ఎగ్జామ్ ఎన్ని శాంపుల్ తీసుకుంటున్నారు? పోస్ట్ పోల్ అండి. పోస్ట్ పోల్ గుడివాడ ఉందనుకోండి 1500, 2300 తీసుకోండి. మా మిగతా అయితే 700, 800, 600 అలా. సార్ ఇప్పుడు మీరు 95 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారా, లేకపోతే 95 వరకు వస్తాయి? ఇది చాలా క్లారిటీగా చెప్పాల్సిన విషయం. 2-3 ఇంటర్వ్యూలో చూసాను నేను. ఈ 95 వరకే అని వాళ్ళు అనుకున్నట్ట, లేకపోతే 95 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది? కౌంట్ స్టార్ట్ విత్ 95. ఓకే. అది 120 అవ్వచ్చు, 130 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఓకే. సో ఆ నెంబర్ మీరు అంత ఇదిగా చెప్తున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు సర్వే చేసేటప్పుడు ఎట్లాంటి రియాక్షన్ ఉంది సార్? సైలెంట్ ఓటింగ్ జరిగింది అంటున్నారు. లాస్ట్ లేట్గా నెంబర్ ఆఫ్ పోలింగ్ ఎక్కువ జరిగింది. అసలు ఈ స్టాట్స్ అన్ని ఎటువైపు చూడవచ్చు? వైసీపీ ఫేవర్, టీడీపీ ఫేవర్? ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ అన్నారు. ఏది సైలెంట్ కదండి. అందరూ వాళ్ళు ఎప్పుడు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ, ఇప్పటికి వైఎస్ఆర్సీపీ, వాళ్ళ ఫ్రీ బీస్ అన్ని ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. సైలెంట్ కాదు, మా పబ్లిక్ అయినా ఓటేశారు. అదే బయటికి చెప్పకూడదు కదా. మొదటి నుంచి మేము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామని చెప్పిన వాళ్ళే. ఇక్కడ విషయం ఏంటంటే 2019లో కూడా తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు ఇవాళ వైసీపీకి ఓటేశారు అనేది మీకు గ్రహించండి. అంతే. మేము మా దృష్టిలో ఉంది. 2019లో అప్పట్లో ఈ ఫలితాలు, నవరత్నాలు ఈ రాళ్ళు లేవు. అందుకని ఇప్పుడు వాళ్ళు పొందిన వాళ్ళందరూ మళ్ళీ వైసీపీకి ఓటేశారు. అప్పుడు టీడీపీకి ఓటేశారు. అంటే మీరు బిలో పవర్టీ లైన్ ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటేశారు. బిలో పవర్టీ లైన్ బెనిఫిషరీస్ ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఇప్పుడు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ఇట్లా స్కూల్ ఎవరైతే అడవుల్లో నాడు నేడు ప్రకారం స్కూల్ బాగా ఎవరైతే వైద్య రంగంలో వైద్యాలు ఇంటింటి డాక్టర్ ఇంటింటికి డాక్టర్ అనే దాంట్లో ఫలితం పొందారు. ఎన్ని కోటీగిరిస్తే అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండాలి. కానీ టీడీపీ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ మాదే ప్రభుత్వం ఫామ్ అవుతుంది అని బాగా ప్రచారం చేస్తున్నారు. అది గ్రౌండ్ లెవెల్ నిజంగా ఉందా, లేకపోతే బెట్టింగ్ రాయిలు ఆడే ఆట అంటారు? మెయిన్ బెట్టింగ్ రాయిలు ఆడే ఆట. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇంకోటి మీద అవతలాడుతుంది. వీళ్ళు తీసుకుంటేనేమో వీళ్ళు మీకు ఐడియా ఉందా సార్ ఎట్లా జరుగుతుందో? ప్రేక్షకులు ఏమో చెప్పలేదు. ఏం లేదండి. ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఎవరి తరఫున? టీడీపీ తరఫున కలెక్ట్ చేస్తారు. ఇంకో పెద్ద మార్కెట్లో వెళ్ళి దీన్ని వైసీపీ తరఫున ఆడతారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆన్వాయితీ? అది నాకు తెలవదండి, కానీ ఇప్పుడు జరిగేది ఇది. ఈవెన్ బాంబే సత్తా మార్కెట్లో కూడా ఆడతారు. ఇది మనల్ని ఆడతారు. అసలు భీమవరం సత్తా మార్కెట్ మించింది కదా. ఆవిడ ఎంత లైన్లో ఉంటారు, ఎంత ఎక్కడ దాకా ఎంత కనెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. బోర్డర్ సరిగ్గా బాంబేలో సత్తా మార్కెట్ బోర్డర్ చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ బుకీస్ ఎంత అక్కడ ఆడేస్తారండి. ఇప్పుడు దీంట్లో గేములు, క్రికెట్ బాల్కి ఆడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటారు. ఇవన్నీ ఇదంతా బుకీసే. మెయిన్ క్రికెట్ బుకీసే. మనకు బెజవాడ వాటిలో తీసుకుంది, పంద్యాలు తీసుకుంది. అదే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకే అంత పిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇంకో చోట వైఎస్ఆర్సీపీ తరఫున ఇంకా పెద్ద ఆర్ట్స్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎటైనా గెలవాలని వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కదా, వాళ్ళ డబ్బులు వస్తే వీళ్ళు పోతారు. ఇటు వస్తాయి డబ్బులు. మీకు అర్థమైందండి. అది సార్ ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో మీరు సర్వే చేసి అంటున్నారు, తర్వాత మనకు నెంబర్స్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ కాన్ఫిడెన్స్తో 160 వచ్చిందని చెప్పి 160 వరకు రావచ్చు అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు ఐపాక్ మీటింగ్లో. ఆ వ్యాఖ్యలకి ఆ నెంబర్స్ ఏమైనా టచ్ అయ్యే అవకాశం ఉందా? ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి
తూచి తూచి మాట్లాడే ముఖ్యమంత్రి, ఎప్పుడు అతిగా మాట్లాడిన ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళి మాట్లాడాడంటే దాని అర్థం ఏంటి? ఆయన కన్ఫర్మ్ కాదే ఎందుకు మాట్లాడతారు? పూర్తిగా ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత మాట మాట్లాడాడు. గతం కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. నెంబర్ ఏం చెప్పలేదు, గతం కంటే ఎక్కువ వస్తాయి అన్నాడు. అది ఆయన ఉన్న నమ్మకం. ఇది వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో బ్రహ్మాండంగా మంచి ఫలితాలు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో కనుక ఎప్పుడు కానీ చూస్తే కనుక మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టేవారు. కానీ సార్ ప్రెస్ మీట్ పెట్టలేదు. మీరు దగ్గరగా చూసారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు అంటారు? ఉడత ఊపారండి, ఉడత ఊపిచ్చారండి. తర్వాత తెలిసిపోయిందండి అది ఉడత ఊపే మామూలు ఊపు కాదండి. ఇక కాంగ్రెస్ సర్దుకున్నాడు అమెరికా ఎక్కడికో. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీళ్ళతో పెట్టించాలి. ఎంతవరకు ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్లు ఇవి తప్ప ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము పిలుస్తాం, ఈ జిల్లాలో మా అంచనాలు ఎట్లా ఉన్నాయి, ఆ జిల్లాలో అలా ఉన్నాయని ఎక్కడా కదా. అన్నిటికన్నా మించి వాళ్ళంత టైం ఉంటే ఇవాళ రేపు ఎల్లుండి జరగాల్సిన మహానాటిని వాయిదా వేశారు. మహానాడు వాయిదా వేశాడంటే దానికి ఏది సూచిస్తుందో మీరు గ్రహించండి. అంతకన్నా నేను చెప్పేది ఇప్పుడు మేము అనేది ఈ సర్వే మీద కూడా కాదండి. ఇక్కడ గెలుస్తున్నాము అని నేను చెప్తున్నానంటే దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి. ముఖ్యంగా టీవీ ఛానల్స్. అంతకుముందు ఎక్కడో ఉన్న సాక్షి ఛానల్ రేటింగ్ కానీ, ఎన్టీవీ రేటింగ్ కానీ, టీవీ నైన్ రేటింగ్ కానీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది అంచనా వేయచ్చు మనం. ఇప్పుడు ఎవరి దాకా నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే 1,30,000 నాకు ఇచ్చారు ఇవాళ. దేని గురించి అంటున్నారు? నా ఒక్కతనం కాదు అది. కేవలం చంద్రబాబు మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి దీని వలన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చూస్తున్నారు జనం. అది మా గొప్పతనాలు కాదు. దాన్ని బట్టే మీరు అంచనా వేసుకోవచ్చు గెలుస్తాడని. సార్ ఎక్కడ కూడా టీడీపీ ప్రచారంలో మీరు సార్ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ కూడా ప్రచారంలో సూపర్ స్క్రీన్ గురించి ఎందుకు చెప్పుకోలేకపోయింది సార్? అది ఇందాక పొద్దున ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అది ఎంతవరకు సైకో అది తప్ప, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు, ఫాల్స్ ప్రాపగెండా మీద ఎక్కువ కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పసలేని దీన్ని ఆరోపణ చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఈ సూపర్ సిక్స్ని ఆయన పెట్టుకున్న సూపర్ సిక్స్ని జనంలో తీసుకెళ్ళకపోయారు. అయినా ఆవిడ నమ్మలో సూపర్ సిక్స్ అంటే నమ్మకలేదని ఆళ్ళకి తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు చేసే వాగ్దానాలు విలువ లేదని ఆళ్ళకి తెలిసిపోయింది. అందుకే ఇక తీసుకెళ్ళదు వాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెమ్మదిగా డైల్యూట్ అయిపోయింది. మా సర్వేలో మొదట్లో ఉన్న సీరియస్నెస్ లేదు. ఏదో బూచిని చూపించారు. తర్వాత ఎప్పుడైతే పయ్యావల కేసు దీన్ని ఇంకొకళ్ళు వీళ్ళు పొగుడుతా మాట్లాడారో డైరెక్ట్ మన వాళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని ఇది చేసుకున్నారో, పబ్లిసైడ్ చేశారో, అప్పుడు అది ఇదైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే కనుక గ్రౌండ్ లెవెల్లో పేద రైతుకి ఎక్కడ కూడా తెలియలేకపోయింది సార్. అదేదండి అసలు విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ ఎవరుకుంటుంది? రైతులకు ఉంటుంది. ల్యాండ్ టైటిల్ ఇవాళ అసలు రైతులు ఎవరన్నా ల్యాండ్ హోల్డర్స్ ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? గ్రామాల్లో కాదు రండి, నేను ఛాలెంజ్ చేస్తా. అందరూ ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సైకిల్ అండి. ఇది ఇవ్వాలని కాదు. అది ఎట్లాగంటే మీకు సైకిల్లో ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ అంతా బ్రాహ్మణులు ఉండేవి. ఫస్ట్ బ్రాహ్మణ్స్కి ఉండే ఏజ్ అగ్రహారాలని ఇవన్నీ మన కోస్తా జిల్లాలో ఇంట్లో కానీ ఎప్పుడైనా. అది నెమ్మదిగా కమ్మ కాపు రెడ్డి చేతుల్లోకి వచ్చిందండి వ్యవసాయం. కమ్మ కాపు రెడ్డి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయం ఎవరి చేతుల్లో ఉంది? బీసీలు ఎస్సీ చేతుల్లోకి వచ్చేస్తుంది. కమ్మ కాపు రెడ్డి దగ్గర పట్టణాలకి నగరాలకి వెళ్ళిపోతున్నారు. ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్ళు ఊళ్ళో ఒక 150 మంది 110 మంది ఉంటారండి. ఒక ఊరు పెద్ద ఊరు అనుకుంటే జనాభా, ఈ ఓసీ జనాభా.
అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ అయితే ఎవరికి ఒత్తిడి పట్టదండి. ల్యాండ్ టైటిలింగ్ వాళ్ళు అసలు ల్యాండ్ ఉండాలి, ఎక్కడో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉండాలి, నియరెస్ట్ విజయవాడ ఉండాలి, అమెరికాలో ఉండాలి. టౌన్స్లో వెళ్ళిపోయారు. అమెరికాలో కూడా వెళ్ళిపోయారు. ఇంకొక అంశం మనం దాన్ని చూస్తే కనుక ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు చెప్పారు. దాని తర్వాత ఎంతసేపటికి జగన్ పరిపాలన తిడుతున్నారు కానీ జగన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పేది జనాన్ని నమ్మించలేకపోయారు అనేది నా అభిప్రాయం. 100% అండి. ఏం చేస్తామని చెప్పి జనాన్ని నమ్మించలేకపోయారు. నమ్మితే ఇంకే ఉంది. తెలంగాణలో లాగా కర్ణాటకలో లాగా అధికారంలోకి వచ్చేవాళ్ళుగా నమ్మించలేకపోయారు. ఇక్కడ ఏంటంటే గత జనంలో చేసిన పాపం ఏ పాపమో కానీ ఇతన్ని నమ్మరు. ఇతను 2014 చేసిన వాగ్దాలు 2019 దాకా అతన్ని అమలు చేయకపోవడం, అంతకుముందు కోటి వరాలని 2009లో చేయటం, ఇంటింటికి టీవీ అంటూ ఇవి చాలా చేశాడండి. నా దగ్గర పేపర్ కటింగ్ ఉన్నాయి. అంటే ఇంటింటికి టీవీ కూడా ఇస్తున్నారు. అమ్మో 2009లో అండి. 2009లో ఓకే ఫ్రీ బాబు అనేవాళ్ళు. ఆల్ ఫ్రీ బాబు, ఫ్రీ బాబు కాదు, ఆల్ ఫ్రీ బాబు. కూటమి అప్పుడు కూడా కూటమి వచ్చి అప్పుడు కూడా కూటమే. సరే ఇంకొక అంశంలోకి మేజర్ అంశంలోకి వెళ్తే కాపులు కమ్మ కలవడం వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది సార్? అంటే కొన్ని జిల్లాల్లోనే జరుగుతుందండి. కాపులు ఉన్న చోట కమ్మలు మైనర్ అండి. కమ్మలు ఉన్న చోట కాపులు మైనర్. కానీ వీళ్ళ మధ్యలో బీసీలు ఉన్నారు అనేది గ్రహించట్లేదు. గణనీయమైన సంఖ్యలో బీసీలు ఉంటారు. యాదవ, గౌడ, తదితర కులాలు. ట్రెడిషనల్ గా టీడీపీ ఓటర్స్ కానీ వాళ్ళు చెప్పాలంటే అండి వాళ్ళకు ఉన్నంత వ్యతిరేకత కాపుల మీద ఉన్న వాళ్ళకి ఉన్న వ్యతిరేకత కాపుల మీద కమ్మలు కూడా ఉంది. ఫ్యాక్ట్. ఎక్కడైనా సరే మీరే చెప్పారు. ఒక విజయవాడలో ఒక వార్డులో చూసుకున్న, మున్సిపల్ కార్పొరేషన్ వార్డు స్థాయిలో చూసుకున్నా అదే జరుగుతుంది. అక్కడ కాపు ఉంటే అక్కడ బీసీలు అందరూ కాపులకు వ్యతిరేకంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గ్రహించలేదు సార్. ఏమంటారు దాన్ని అంటే అతనికి ఏమి తెలవదండి. ముందు ఎప్పుడో చెప్పారు. ఇది కామన్ సెన్స్ తో వాడే తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరు నేర్పించాల్సిన పని కాదు. ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ చెప్పాల్సింది కాదు. అక్కడ జరిగితే మనం ఎంత మాట్లాడతాం కాదు. ఆ వార్డులో ఏంటి, ఈ వార్డులో ఏంటి అనేది. మాకు ఉందండి ఉయ్యూరు అనే ఊరు ఉంది, పెద్ద ఊరు. ఆ ఊళ్ళో గౌడాస్కి కాపులు పడదు కదా. 2-3 యాక్టర్స్లో గౌడాస్ చాలా ఎదురు కాపులకి అంటే అనేక చోట్ల గౌడాస్కి కాపులకి పడదు. ఎక్కడ నియరెస్ట్ బీసీ ఎవరు ఉన్నారంటే మెజారిటీ బీసీ ఎవరు ఉన్నారంటే అక్కడ ఎగరెస్ట్గా ఉంటారు. ఇంకో చోట యాదవ్కి కాపులకి, ఇంకో చోట అది అవిగడ్డలో అంతే అట్లా బీసీకి కాపులకి పడదండి. సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా చేశారు. దాంట్లో ఒక్కబట్టే పని లేదు. సోషల్ ఇంజనీరింగ్ లో గొప్పగా చేశారు. సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ కంప్లీట్ గా అయితే కనుక ఈ సోషల్ ఇంజనీరింగ్ మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందండి కదా. ఇతర రాష్ట్రాల్లో దేశంలో ఎవరు వస్తారు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎవరు వస్తారు. అసలు ఈయన చేసిన విప్లవాత్మకమైన చర్యలు అసలు మన డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండి. గ్రామ సచివాలయ వ్యవస్థే చాలా గొప్పది. బహుశా అమెరికాలో దీంట్లో ఉండదు లోకల్ గవర్నెన్స్. అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు, కానీ ఇక్కడ మన గవర్నమెంట్ నియమించిన మనుషులే చేస్తున్నారు అంతే. తేడా అదే. వార్డు లెవెల్లో ఎలా జరుగుతుంది, వార్డు లెవెల్లో ఏంటి. ఫస్ట్ టైం నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పని కావాలంటే మీరు గ్రామం అయితే ఆ గ్రామ సచివాలయం, లేకపోతే వార్డు అయితే వార్డు సచివాలయం, అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ పని, ఇంక్లూడింగ్ పోలీస్ కానిస్టేబుల్ కూడా పనిచేస్తారు. నాన్న వస్తే కానిస్టేబుల్ చూసుకుని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తుంది. ఇది చాలా విప్లవాత్మకమైన చర్యలు. దీన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్. గ్రామ సచివాలయ సెక్రటరీలు కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ వాళ్ళు చేసిన సేవ నభోతున్న భవిష్యత్. అంత సేవ చేశారు ప్రజలకి, గవర్నమెంట్కి. కరోనాప్పుడు కూడా వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేమండి. నిజంగా గొప్పగా చేశారు.
వీళ్ళు అదే టైంలో ఏం చేశారంటే ఈ కుహానా మేధావులు సచ్చు రిటైర్ అయిపోయి పని పడలేక చంద్రబాబు చంకనాకుతా అంటే చంద్రబాబు చంకనాకుతా కొంతమంది మేధావర్గం సిటిజన్స్ ఫోరం ఫర్ సిటిజన్స్ డెమోక్రసీ అని ఒక డెమోక్రట్ రమేష్ నాయకత్వాన్ని పెట్టి ఆయన చంకంతా నాకేసిన తర్వాత ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ చాలా పని చేసి ఎప్పుడైతే ముసలాళ్ళకి పెన్షన్ ఇంటింటికి ఇవ్వకుండా చేశారో అప్పుడు అది కూడా ఎత్తిన ఆయన చేయిపెట్టుకున్నారు చంద్రబాబు. అది ఎంత రియాక్షన్ వచ్చిందో ఇక్కడ తెలవట్లేదండి. ఇక్కడ చాలా రియాక్షన్ వచ్చింది చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడే మా ఇంటికి రానికుండా చేశాడు అనేది బాగా రియాక్షన్ వచ్చింది. అంటే ఈ కుహానా మేధావులు అని చెప్పిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే చండాలపు సంస్థ, వీళ్ళు ఒక ఇది కమ్మ డెమోక్రసీ సంస్థ, చంద్రబాబు నాయుడు చంకనాటి సంస్థ. అది నేను చెప్పగలను, గ్యారంటీ చెప్పగలను. ఆయన అతని నుంచి ఎందుకు పనికిరాని కూడా పనికిరాడు. వీళ్ళంతే ఒక పక్కన వేస్తే ఎవరైనా నిష్పక్షపాతంగా చేస్తే బాగుంటుందండి. ఒక పక్కన కొమ్ము వస్తే అట్టే ఉండదు, ఎవరు ఆదరించారు. నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థను తిట్టి మళ్ళీ ఇప్పుడే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పదివేలు ఇస్తా అని చెప్పారు. వాళ్ళు కూడా ఏం నమ్మలేదు అనుకుంటారు. ఏదేమి చెప్తారండి చంద్రబాబు. చెప్పేది జగన్గా చెప్పారు కదా, ఒక కిలో బంగారం ఇస్తాను, బెంచి కారు ఇస్తానని చెప్పి నమ్మకం అనుకున్నాను. ఇక ఫైనల్ గా ఒక ఫైనల్ నెంబర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారి పాలన నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులకు చెప్తున్నాం. ఇది స్టార్ట్స్ విత్ 97 అంటే 96 స్టార్ట్ అవుతుంది సార్ ఇంటి పరిస్థితిలో. అది మినిమం 125కి దానిపైన వేవ్ బట్టి దాన్ని వెళ్ళిపోతుంది. అంటే నా ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన జోషం ఫలిస్తుందని నేను 100% నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు ఈ లాస్ట్ 5 years ఉన్న పరిస్థితులు, ఆయన చేసిన డెవలప్మెంట్స్ నెక్స్ట్ 5 years ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు లాస్ట్ 5 yearsలో చాలా దుర్లభమైన ఇది ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఎట్లాగంటే నెంబర్ 1 కోవిడ్, 2 ఏళ్ళ పాటు కోవిడ్తో బాధపడ్డారు. తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ ప్రతి ఊళ్ళో ఈ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఇంకోటి ప్రతి ఊళ్ళో 3 హెల్త్ కేర్ సెంటర్ అన్ని పర్మనెంట్ బిల్డింగ్లు పెట్టేశారు. వాటికి చాలా డబ్బులు అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి స్కూళ్ళు ఇవన్నీ పోవాలి. స్కూళ్ళు, హాస్పిటల్స్, ఎక్కడ గ్రామ స్థాయిలో కూడా హాస్పిటల్స్ అన్నీ బాగు చేశారు. నెక్స్ట్ 5 years ఈ డబ్బు ఆదా అవుతుందండి. ఖర్చు మన బడ్జెట్లో ఇది రాదు. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకా మరింత మెరుగైన ఇది సౌకర్యాలు, ప్రజలకు సేవ చేయడానికి మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పథకాలు అందిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అర్థం చేస్తున్నారండి. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు, అవతల మేనిఫెస్టో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారు. ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం కాన్ఫిడెన్స్ మీద అసలు ఎట్లా తెచ్చి పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఆదాయం లేదు రాదు, ఇటైతే ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు, అది సమాధానం చెప్పమని చెప్తే ఎవడో స్పందించారు. అది ప్రజలు బాగా చూశారు. దాంతో ఇంకా మరి ఇదే. అదే కాక ఈ దేశంలో మొట్టమొదటి నాయకుడు, నేను మంచి చేశానని అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పిన గొప్పవాడు. ఇది దీని టర్నింగ్ పాయింట్ ఏంటంటే, మీరు అనుకున్నారు కదా ఈ సర్వేలు, వీటిని ఈ సర్వేలు మొదట్లో మధ్యలో కొంత ఇద్దరు కలిసినప్పుడు కొంచెం ఇదవుతుంది అనుకున్నాం. నవంబర్ డిసెంబర్ జైల్లో నుంచి బయటకు వచ్చే సమయం కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే అనుకూలం అంటే థ్రెట్ ఈక్వల్గా వచ్చే థ్రెట్ ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీతో కలిసి చేశారో అప్పుడు డమాల్ ఉంది. ఇక ఈయన సిద్ధంతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందండి. సిద్ధం మహాసభలో, సంసిద్ధ మహాసభలో, ఈ బస్ యాత్రలు ఇవన్నీ కలిపితే ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంట్లో గ్రహించాల్సింది ఒక్కటే, మనం గెలుస్తున్నాం అనడానికి ఆ వచ్చిన ప్రజలు సంఖ్య కాదు, ఆ ప్రజల ఇచ్చిన రెస్పాన్స్, రియాక్షన్ దాన్ని గ్రహించి దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు సభలకి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి కంపేర్ చేసుకోండి. అందుకని మనం ఏం అడగను వేయాలి. సరే, ఇప్పుడు మీరు విజయవాడ వాసిగా రేపు క్యాపిటల్ వైజాగ్కి వెళ్తుందంటే మీరు సంతోషంగా ఉంటారా, బాధతో ఉంటారా, అమరావతి కావాలనుకుంటున్నారా? మా విజయవాడకి మొక్కేశాడు ఊపిరి. విజయవాడ చుట్టుపక్కల చంద్రబాబు మొక్కేశాడు. అమరావతిలో పొందాలి. ట్రాఫిక్ కష్టాలు తప్ప ఇంకేమీ లేదు. మాకు జరిగింది ఏమీ లేదు అమరావతి అన్నప్పుడు. అసలు అమరావతి మీరు ఇప్పుడు వెళ్ళారా, చూసారా? ఎక్కడ ఉందండి అమరావతి? అసలు అమరావతి వేరు. అమరావతి అనే ఊరు వేరు, ఇది పేరు పెట్టిన పేరు వేరు. ఇది చెప్పిన సోకాడ్ క్యాపిటల్ రీజియన్ అమరావతి అనే ఊరు లేదు. ఫేమస్ అమరలింగేశ్వర స్వామి దేవాలయం లేదు. అది అమరావతి అంటారు దాన్ని. ఇది అమరావతి అని ముద్దు పేరు. ఎవరో రామోజీరావు అని చంద్రబాబు పెట్టుకున్న పేరు. విజయవాడ ఫస్ట్ విజయవాడ వేసింది, అమరావతి వేసింది, మార్చింది రామోజీరావు. ఎంత రామోజీరావు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరిగింది. వీళ్ళందరూ ముందు పొలాలు కొనేశారండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ పెడుతున్నామని. అందుకని అమరావతి అమరావతి అంటారు. ఎన్ఆర్ఐలు, కమ్మారు, మిగతా క్యాస్టులు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కొనుక్కున్నారో వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు కూడా కొన్నారు కదా. వీళ్ళంతలేండి కాళ్ళు కొన్నప్పుడు ఎథిక్స్ లేని వీళ్ళు. అట్లాగే అడ్వకేట్ జనరల్ వాళ్ళు మొత్తం జడ్జిలు కొంతమంది కుటుంబాలు కానీ వీళ్ళన్నీ కొన్నారు. ఇక్కడ ఏమైందనేటప్పటికీ అక్కడ మొత్తం విజయవాడ చుట్టుపక్కల గ్రీన్ జోన్ పెట్టాడు. వెస్ట్ బైపాస్ రోడ్ని కంప్లీట్ చేయాలి. ఇటు చిన్నపల్లి నుంచి చిన్నపల్లి నుంచి ఇటు వరపూడి అది కదా తర్వాత చెప్తాను. ఇది వెస్ట్ బైపాస్ అంటున్నాను. ఇది ఎప్పటి నుంచో కృష్ణానది పైన ఏదైనా కృష్ణానది పైకి నుంచి వస్తుంది. మాట్లాడేది కాజాకి అది ఫినిష్ చేయకుండా అటాక్ వచ్చినాడండి. ఎందుకని ఇది ఫినిష్ అయిపోయి ఇక్కడ కొంటారు పొలాలు స్థలాలు అని, అక్కడ కొనరు అమరావతిలో. అదొక శ్రద్ధ, ఇది కుట్ర చంద్రబాబు. ఐకానిక్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అప్రూవల్స్ కోసం ఇవన్నీ అబద్ధాలండి. అంత ఐకానిక్ బ్రిడ్జి కాదు. గుడ్డు లోపల కింద రోడ్ వేసి డెవలప్ చేసేయచ్చుగా. బ్రిడ్జి తరాలు పెట్టుకోండి, కింద రోడ్లు వేయచ్చు కదా. బ్రిడ్జి కనుక బ్రిడ్జి ముందు ఇటుపక్క అటుపక్క వేసేయచ్చు కదండి ఐకానిక్ రోడ్లు. ఏదో అంటారు, ఏదో దానికి సీడాక్సిస్ కాదు, సామెత ఏదో అంటారు. అదే అండి. ఇది అట్లా వేసేసి రెడీ చేయొచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని ముందే కెనాల్స్ ఉన్నట్టు అట్లా చేయొచ్చుగా. ఆ తర్వాత బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ కడతాడు, ఏం కడతాడో అనవసరం పర్మిషన్. ముందు వేసి రెడీ చేసేస్తే ఇది అవుతుంది కదా. అప్పుడు టక్మంట ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఎమ్మటే కట్టేయచ్చు కదా. అది లేటెస్ట్ టెక్నాలజీ, ఇది అట్లా కాదు కదా. ఇది అతను అట్లాగే మా విజయవాడ చుట్టుపక్కల, గుంటూరు చుట్టుపక్కల ఇటు ఎంత సిఆర్డిఏ రీజియన్ అని పెట్టి, గ్రీన్ జోన్ అని పెట్టి అక్కడ వ్యవసాయం కూడా చేసుకోలేకుండా అమ్మకుండా ఈ సీలింగ్ విధించినప్పుడు మా ప్రదేశాలు అట్లా పెరుగుతాయండి. కానీ మీ వాళ్ళే అందరూ మాకు అమరావతి కావాలని చెప్పి ధర్నా చేస్తున్నారు. మా వాళ్ళు ఏం కాదండి, వాళ్ళకి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అండి. అది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారండి ఇన్ని రోజులు. అదేంటి ఇక్కడ మామూలు కాదంటండి. ఇక్కడ ఎవరైతే అమరావతిలో భూములు ఉన్నాయో వాళ్ళు ఆ గ్రామాలకు కూడా పెద్ద పట్ల భూములు అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, బాంబే ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళు నడిపించిన ఈ ఉద్యమం అండి. ఇప్పుడు భూములు ఒకసారి ఇచ్చేస్తే దానికి ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేసుకుంటే అలా కౌలు ఇస్తున్నారా లేదా, అంతవరకే కదా. అసలు ఇది ఒకటేనా, అమరావతి ఒకటేనా భూములు ఇచ్చింది? అది కూడా ఇది దాని కండిషన్స్ మీద ఇచ్చారు. ఎంత కౌలు ఇవ్వాలి, ఎంత మీకు ఎంత లేఅవుట్లు ఎంత ఇస్తాము అన్నట్టు ఒక మెజర్మెంట్. నాగార్జున సార్కి ఏమి ఇచ్చారండి, శ్రీశైలంకి ఏమి ఇచ్చారండి, పోలవరానికి ఇస్తున్నారు ప్యాకేజ్. అప్పట్లో ఏమి ఇచ్చారు శ్రీశైలంకి, నాగార్జున సార్కి? ఆడంతా నిర్వాసితులు కాదా? వీళ్ళకి ఇంకా నిర్వాసితులు కాదు, వీళ్ళ ఊళ్ళు ఇట్టాగే ఉన్నాయి. అక్కడ ఊళ్ళు లేవు, లేచిపోయినాయి. పులిచింతల పక్కనే మాది. ఏం మాట్లాడతారండి వీళ్ళు, ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు. ఇది సరే, అప్పట్లో ఆయన సంచి కట్టుకుని గాజులు అడుక్కుని ఆ డబ్బులు ఏం చేసేది? ఎక్కడ ఉన్నాయి సార్? అవి ఎక్కడ ఉంటాయి? అవి కూడా కాదుగా అంతకుముందు
రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇంటికి అవ్వటం కూడా చేశాడు కదా, ఏం చేశాడు? ఆ దాంట్లో రాధాకృష్ణ కూడా పార్ట్నర్గా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా. ఇట్లా ఉంటే లేడు. ప్రజలు ప్రశ్నించినంత కాలం ఇట్లా ఉంటారు వాళ్ళు. కానీ ప్రశ్నించేవాడు దాడి చేస్తున్నారు. దాడి చేస్తున్నారు. అదే రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us. థ్యాంక్ యూ, నమస్తే.